2025వ సంవత్సరం ఆగస్టు నెల 7వ రాశి తులారాశి. తులా వృషభ రాశులకు శుక్రుడు అధిపతి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే అన్ని రాశుల కంటే తులారాశి చాలా బాగుంది. శని, గురువు, శుక్రుడు, బుధుడు, రవి, కేతువు సరిగ్గా 5-6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. బాగుండని గ్రహాలు రాహువు, కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ప్రతి దాంట్లో కూడా ప్రత్యేకించి నేను చెబుతూ ఉన్నా, బాగుండని వాళ్ళు జాతకం చూపించుకోండి అని చెబుతున్నా, బాగున్న వాళ్ళు కూడా చూపించుకోమని చెబుతున్నా. కారణం ఏంటంటే ఈ బాగున్న టైంలో వచ్చేది రాకుండా పోవటానికి జన్మలగ్న రీత్యా ఉన్న చెడునేమో చూసుకోవాలి. మన చేతిలో ఉన్న డబ్బులు పోకుండా జాగ్రత్త పట్టుకోవాలి అంటే తగిందే కొనాలి. అందువల్ల జాగ్రత్తగా చూపించుకోవడం అవసరం. ఈ రాశివాడు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం మంచిది. విద్య బాగుంది, వివాహం జరుగుతుంది, వ్యాపారం బాగుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కేతువు బాగున్నాడు. ఎవరితోనైనా సరే డీల్ చేసి మాట్లాడి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఈ రాశి కనబడుతోంది. శని 6వ ఉన్నాడు. శని పూర్తిగా బాగున్నాడు. చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా అన్నిటికీ కూడా చాలా మంచి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకోండి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వివాహ సమయంలో వివాహం జరిగేటప్పుడు ఏ గుళ్ళోకి పోతాడు. ఈ గుళ్ళో ఎట్లా ఉందంటే బ్రాహ్మణుల్ని అన్ని విమర్శించట్లా. బ్రాహ్మణ పరిస్థితి ఎట్లా ఉందంటే 5,000 ఇస్తే జీతం గొప్ప. 5,000 కోసం చదువుకున్నవాడు మాత్రం ఎవడు అర్చకుడుగా ఉండడు. చదువుకున్నవాడు 5,000 ఇంటద్దే రాదండి. వాడు పెళ్ళానికి అన్నం పెడతాడు, ఎట్లా బతకగలుగుతాడు? అటువంటి బ్రాహ్మడు వాడు కష్టపడి బతుకుతూ ఉంటే వాడిని మంచి రోజు అడగకుండా రూపాయి ఇస్తే పరమ సంతోషం. నీ పిల్ల పెళ్లి కావాలి, నా పిల్ల జాతకం చూడవయా అని చెబుతావు. వాడిని డబ్బుల కోసం గతిలేక ఆశపడి చెబుతాడు. వాడు సక్రమంగా చెప్పలేని వాడి దగ్గరికి మీరు వెళుతున్నారు. జాతకం సక్రమంగా చూపించుకొని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో వచ్చినటువంటి మహాదోషం, మహాపాపం ఎటువంటిదంటే ఒక వ్యక్తికి ఒకతే భార్య, ఒక ఆడ మనిషికి ఒకడే భర్త. మన హిందూ సాంప్రదాయం అది. దానివల్ల అందరం బాగున్నాం. తర్వాత బంగారం కానీ, నవరత్నాలు కానీ వాటిని ఎంతో జాగ్రత్త చేసుకుంటున్నాం. అట్లాగే నువ్వు చేసుకున్న భార్యని కానీ, నీకు కలిగిన ఆడపిల్లని కానీ ఎన్ని విధాలో వజ్రాల కన్నా, నవరత్నాల కన్నా, బంగారం కన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అట్లాగే పిల్లనిచ్చి పెళ్లి చేసేవాడు కూడా భర్త పిల్లల్ని పోషించగలుగుతాడా, ప్రేమగా చూడగలుగుతాడా, వీడికి ఏమన్నా దురలవాటున్నాయా, ఇన్ని రకాలు చూచి వివాహం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏంటంటే ప్రతివాడికి ఒక బీటెక్ కావచ్చు, ₹1,00,000 జీతం రావచ్చు, కానీ వాడికి పిల్ల దొరకట్లే, పెళ్ళి కావట్లే. దొరికిన పిల్ల చాలు పెళ్లి చేసుకుంటారు అనే పరిస్థితికి వచ్చి జాతకాలు చూపించుకోక ఎట్లా పడితే అట్లా పెళ్లి చేసుకొని షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇవి ఉంటే పెళ్ళయిన తర్వాత ఎక్కువ రోజులు కాపురం నిలబడటం లేదు. జాతకం బాగుందని చెప్పావు కదయ్యా నువ్వు, మా అమ్మాయి పెళ్లి చేశాము, పెళ్ళైన 16 రోజుల పండగ కాకుండానే వాళ్ళు విడిపోయినారు అని ఒకళ్ళు అడిగారు. నీవు వాళ్ళ జాతకాలు కలిసినాయో లేవో చూడాల్సిన అవసరం ఉంది. నీ జాతకం బాగుంది కదా అని కుక్క పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా? కుక్క పిల్ల నీకు ఆడమనిషి అవుతుందా? బాగుందా? పిల్ల మాట బాగుందా? పిల్ల నలుగురిలో కలిసి మెలగలదా? అన్నీ చూసి పెళ్లి చేసుకోవాలి. అట్లా తొందరపాటు పెళ్ళిళ్ళు చేసుకొని జాతకాలు కలవకుండా కూడా పిల్ల దొరకలేదు, వీళ్ళని చెబుతారు జాతకాలు కలవాలని. మాకే కలిసినా కలవకపోయినా, నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, పెళ్లి కాని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మీరు బాగుండటం కోసం చెప్పేది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చూపించుకొని పెళ్లి చేసుకోండి. ఈ రాశి అన్ని విధాలా బాగుంది.
మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి పిల్ల దొరుకుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. జాగ్రత్తగా చూచి వివాహం చేసుకోండి. మరి ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది. విదేశీయానం పోవటానికి బాగా ఉంది. అన్ని రకాలుగా ఈ రాశి బాగుంది కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత మంచిది. స్వస్తి.